హాయ్ అండి, నేను మీ సాజిత. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మరొక హెల్దీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే క్యారెట్ బాదం ఖీర్. చాలా రుచిగా ఉంటుంది. క్రీమీగా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటుందండి. అండ్ అలాగే ఈ పాయసం ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇంట్లో ఎవరైనా స్వీట్ కావాలని అడిగితే ఇలా హెల్దీగా పాయసం చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే క్యారెట్ని తీసుకుందాము. నేను ఇక్కడ 250 గ్రామ్స్ అంటే 4 మీడియం సైజు క్యారెట్లని నీట్గా పైన తొక్కని తీసేసి కడిగి ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా గ్రేటర్ని తీసుకొని ఈ క్యారెట్లను అయితే తురుముకొని తీసుకోవాలండి. మరి చిన్న హోల్స్ ఉన్నవైపు కాకుండా కొంచెం పెద్ద హోల్స్ ఉంటాయి కదండి, ఆ పెద్ద హోల్స్లో నుంచి తురుముకోండి. తురుము అనేది మనకు చక్కగా వస్తుంది. ఎందుకంటే ఈ పాయసంలోకి ఈ క్యారెట్ తురుము అనేది మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం లావుగా ఉన్నట్లయితే పాయసం చూడ్డానికి కూడా బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదే విధంగా మిగతా అన్ని క్యారెట్లని తురుముకొని తీసుకుందాము. చూడండి ఎంత చక్కగా తురుము అయితే రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని మనము రెడీగా పక్కన ఉంచుకొని ఒక మిక్సర్ జార్ని అయితే తీసుకుందాము. ఇలా మిక్సర్ జార్ తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు బాదం పప్పుని ఒక 4 గంటల ముందు నానపెట్టుకొని చక్కగా నానిన తర్వాత వాటిపైన ఆ పొట్టుని తీసేసి మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బాదం పేస్ట్ని కూడా రెడీగా పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పుల్ని వేసుకోండి. నెక్స్ట్ ఒక 15 వరకు బాదం పప్పుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు వీటిని కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని అయినా సరే వేసుకోవచ్చండి. బట్ ఈ పాయసంలోకి ఇలా హోల్గా వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. చూడండి, చక్కగా వేగిపోయాయి. ఇలా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన ఇదే నెయ్యిలోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ తురుముని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 4-5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదండి. జస్ట్ మనకు క్యారెట్లోని ఆ పచ్చి వాసన పోయి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 50% కుక్ అయిన తర్వాత ఇందులోకి 3 కప్పుల వరకు చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలని తీసుకోండి. పచ్చి పాలైతే అసలు తీసుకోవద్దండి. అలాగే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నట్లయితే పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ గేదె పాలను తీసుకున్నానండి, చిక్కటి గేదె పాలు. మీ దగ్గర ఏ పాలు అవైలబుల్గా ఉంటాయో ఆ పాలను అయితే తీసుకోవచ్చు. ఇలా పాలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో పొంగొచ్చిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకు క్యారెట్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుందండి. ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మనకు క్యారెట్ తురుము అనేది ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈజీగా మ్యాష్ అవ్వాలన్నమాట. చూడండి, సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం పంచదారని అయితే యాడ్ చేసుకుందాము. 1 కప్పు వరకు పంచదార అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఫస్ట్ అయితే ఒక 1/2 కప్పు వరకు పంచదారని వేసుకొని పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోండి. ఈ పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మిగతా సగం కప్పు పంచదారని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఒకేసారి కాకుండా 2-3 సార్లుగా పంచదారని యాడ్ చేసుకొని కరిగించుకున్నట్లయితే మనకు పాలు అనేవి విరిగే ఛాన్సే ఉండదండి. ఒకేసారి వేసేసుకున్నట్లయితే అప్పుడప్పుడు పాలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్ వేసుకున్న తర్వాత జార్లో కొద్దిగా పాలను వేసి కడిగి ఆ పాలు కూడా ఇందులో వేసేసుకొని ఈ బాదం పప్పు పేస్ట్ పాయసంలో బాగా కలిసేట్టు కలుపుకోవాలి. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అంటే పాయసం కాస్త చిక్కబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి.
ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే మంచి ఫ్లేవర్ కోసం 4 లేదా 5 యాలకుల్ని అప్పటికప్పుడు దంచి వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వీటిని వేసిన తర్వాత పాయసంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, మనకు పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించకుండా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ బాదం పప్పు పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, టెక్స్చర్ అనేది క్రీమీగా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.